అరే గౌరీ, మెల్లిగా మాట్లాడరా. అరే నన్ను కాటేజీకి రమ్మని ఫోన్ చేశావు. అక్కడ పోయి అడిగితే నువ్వు ఆసుపత్రిలో ఉన్నావని చెప్పారు. పిల్ల పులిలా రక్కిందేమిట్రా? ఏం జరిగిందిరా చెప్పరా? రే ముందు తలుపేసిరారా. ఆ? ఆ, ఆ, త్వరగా వెయ్యరా. ఏమైందో? అరుస్తావు ఎందుకురా? నువ్వు అరిచావు, నేను అరిచాను రా. రే నిన్న రాత్రి మన రాజశేఖర్ కూతురు రాదలేదు. అది మన కాటేజీకి వచ్చి రాజొచ్చింది. నేను నమ్మలేకుండా ఉన్నానే. నేను నమ్మలేకుండా ఉన్నాను రా. కానీ రాజశేఖర్ కూతురు రాదే నన్ను చంపాలని వచ్చింది. రాజశేఖర్తో చెప్పగలరా? నువ్వేంట్రా ఎక్కడో ఏదో కనిపిస్తే దడుచుకుని బెదిరిపోయి పేలుతున్నావు. మాట్లాడకుండా రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వెళ్ళి రేపు పొద్దున వస్తా. వెళ్తారా? వెళతాననకరా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తారా? సిస్టర్ కులాసాగా ఉన్నారా? ఏమిటి పెళ్ళయిందా? ఇంతైనా పొగ తగ్గలేదే. ఎప్పట్లో తగ్గదు. మిమ్మల్ని వేరే రూమ్ మార్చమన్నారు. నేను నెక్స్ట్ రూమ్ కి వెళ్ళొచ్చేలాగా స్ట్రెచ్ పడుకోండి. వార్డు బాయ్ ఇస్తాడు. వాటి పై వచ్చేటట్టయితే థర్మామీటర్ తీసుకుని మీరు ఎందుకు రావడం? అమ్మా సార్, చిన్న వయసు నుంచే మేము నలుగురం ఒకటిగా ఉన్నాం. అందులో ఇద్దరు చచ్చిపోయారు. కారణం ఏమిటో పోలీస్ ఎంక్వైరీలో రాజేష్ చావుతో ఒక అమ్మాయి సంబంధం ఉంది. గౌరీ శంకర్ చావుతో ఒక నర్సుకు సంబంధం ఉంది. ఆసుపత్రిలో అడిగితే అలా నర్సే లేదని తేలింది. కానీ ఇద్దరు చావులతోనూ ఒక అమ్మాయి సంబంధం ఉంది. ఏం సార్, వీళ్ళ చావుల్లో మీకేదైనా? కారణం ఏదైనా మీ ఫ్రెండ్స్ ఇద్దరు చావడం మీకు పెద్ద షాకే కాదా సార్? ఏమిటి సార్, ఏమైంది? ఇదిగో సార్. మావయ్య వేసుకునే సెలవులా ఉంది. అవును, ఈ శాలువాకి చావులకి ఏం సంబంధం? శాలువాకి సావులకి సంబంధం ఉందో లేదో కానీ ఇది కొన్న స్థలానికి మా నలుగురికి సంబంధం ఉంది సార్. ఏమంటున్నారు? 19 సంవత్సరాలకు పూర్వం మేము నలుగురం అదే మెట్టపల్లి వెళ్ళాం.
ధరంతయ్యా తాకకయ్యా ఏ? అరెంతో చెప్పవయ్యా. కాసేపు ఉండండి అయ్యా, ఎక్కడే కాపురం పెట్టమంటావా? దుర్గమ్మ వచ్చిన తర్వాతనే వ్యాపారం జరుగుతుంది. ఎవరయ్యా దుర్గమ్మ? ఈ ఊళ్ళో అదృష్టమైన పిల్ల, పట్టిందల్లా బంగారమే. విభూదిస్తే రోగాలన్నీ నయమవుతాయి. అప్పుడు ఈ ఊళ్ళో డాక్టర్లకు పనే ఉండదు. తల్లి మహామాత, నా బిడ్డను నువ్వే కాపాడాలమ్మా. 2 రోజులు బట్టి పాలు గాని మంచినీళ్ళు గాని తాగడం లేదు తల్లి. నువ్వు పాలివ్వమ్మా. నూరేళ్ళు చల్లగా ఉండు దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ, నీ చేత్తో కర్పూరం వెలిగించు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. వస్తాను. దుర్గమ్మ హస్తవాసి గల పిల్ల. అమ్మా దుర్గమ్మ, తాకిపోమ్మా. దుర్గమ్మ ఒకసారి తాకమ్మా. పిట్టు పిట్టులాడుతుందిరా. దుర్గమ్మ రామ్మా, ముట్టుకోమ్మా. సార్, ఆ, ఇప్పుడు వ్యాపారం మొదలెడదామా? ఆ, ధరంతో చెప్పు. 100 రూపాయలు. 100 రూపాయల ఈ శాలువా మెట్టపల్లిలో తప్ప ఇంకెక్కడా దొరకదు. కరెక్ట్, మెట్టపల్లెలు దొరుకుతుంది కానీ 100 రూపాయలు మహా చీపే. శాలువా శాలువా. అదే శాలువా. నువ్వు అడ్డమని చెత్త కొంటావేంట్రా? నేను ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి జ్ఞాపకార్థం ఏదో ఒకటి కొంటాను, అందుకే కొంటున్నాను. ఇదిగో అంతలోనే వెళ్ళిపోయిందా? శాలువా బేరం చేస్తున్నా చల్లగా జారుకుంది. పిట్ట ఒక టైపుగా ఉంది. రేయ్, అది ముదురు కేసురా. తుని తమలపాకు ముందు ఒరేయ్, తెలుసురా.